ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు వైజాగ్ రిషికొండ బీచ్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తాను. అది మనకి అక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఒకటి ఉంది. మెట్ల మార్గంలో సుమారు 200 మెట్లు ఎక్కితే మనకి ఆలయాన్ని చేరుకోవచ్చు. లేదు మనము మెట్లు ఎక్కలేము అని అనుకుంటే కనుక మన ఓన్ కార్ కానీ ఏదైనా మన ఓన్ వెహికల్తో కూడా మనము పైకి వెళ్ళొచ్చు. దానికి 30 రూపాయలు ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు. దారి అంతా కూడా పైకి వెళ్ళడానికి సుమారు 5 నిమిషాలు పడుతుంది ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు మార్గాన. అండ్ దారి అంతా కూడా చాలా చాలా బాగుంది. లైటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పక్క నుంచి మనం ఇట్లా కారులో వెళ్తూ ఉన్నా కూడా మనకు పక్క నుంచి మెట్ల మార్గం కనిపిస్తూనే ఉంటుంది. ఈ గుడి చేరుకోవడానికి మనకి సుమారు 5 నిమిషాల్లో మనం చేరుకుంటాము. ఇది ఇక్కడ ఈ మధ్యనే కట్టారని చెప్తున్నారు. ఇది మనం ఇక్కడ చేరుకున్న తర్వాత మనం వెహికల్ పార్క్ చేసుకుని పక్కనే ముందుగా మనకి కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం కనిపిస్తుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత మనం మెట్ల మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ కనీసం ఒక 30 మెట్లు దాకా ఉంటాయి. ఈ మెట్లంతటికీ కూడా కూల్ పెయింట్ వేశారు కాబట్టి మిట్ట మధ్యాహ్నం పట్టపగలన్నా కూడా మనం ఎండ అని అనుకోకుండా పైకి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ఆ గుడి పక్క నుంచి గుడి పైనుంచి చూస్తుంటే మనకి సముద్రం అంతా కూడా కనిపిస్తుంది. మేము రాత్రి వెళ్ళాం కాబట్టి సరిగ్గా ఫొటోస్ అవి తీసుకోలేకపోయాము. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా చాలా బాగుంది. చాలా విశాలంగా కూడా ఉంది. తర్వాత ఇక్కడ గుడి లోపలికి వెళ్ళడానికి మనం ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయం లోపలికి వెళ్ళాలి. అంతరాలయ దర్శనానికి 100 రూపాయల టికెట్ తోటి ప్రతి మనిషికి వెళ్ళొచ్చు. అక్కడ అంతరాలయ దర్శనం తర్వాత స్వామివారితో పాటు 2 అమ్మవార్ల దర్శనం కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అక్కడే ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేశారు. అక్కడ కూర్చోడానికి కానీ లేతే అక్కడ చూడడానికి కానీ అంతా చాలా చాలా విశాలంగా గుడి ఉంది. అండ్ ఆలయం టైమింగ్స్ కూడా మార్నింగ్ 6 to 7 అండి, ఈవినింగ్ 7. చాలా బాగుంది. దర్శించుకోండి ఒకసారి గుడిని మాత్రం. ఇది వన్ ఆఫ్ ద మంచి ప్లేస్ అండి చూసుకోవడానికి.